ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రాముడి మీద, అలానే రకరకాల దేవుళ్ళ మీద, అమ్మవార్ల మీద, శివునికి సంబంధించి చాలా కథలు చెప్పుకున్నాం కదా. శక్తిపీఠాలు కూడా మాట్లాడేసాం. అదే కృష్ణుడి గురించి చెప్పలేదని నాకు అనిపించింది రమగారు. ఎందుకని? కృష్ణుడు అంటే మీకు భక్తి లేదా, ఇష్టం లేదా? బోల్డ్ ఇష్టం. అందుకని ఈరోజు మీరు మాకు కృష్ణుడి గురించి ఏదన్నా మంచి కథ అంటే కృష్ణుడు కథ అంటే మహాభారతమో భాగవతమో చెప్పాలి. పెద్దగా అలా సందర్భం రాలేదు. 1-2 సార్లు ఏవో ఒక చిన్న చిన్న కథల్లో కృష్ణుడి పాత్ర ఉండేలాగా చేసాం. కృష్ణుడి కథలు చెప్పడానికి బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి. భక్తుల కథలు, కృష్ణ భక్తులు కలిగిన వాళ్ళ కథలు అలాంటివి చెప్పుకుంటే బాగుంటాయి. కృష్ణుడు భక్తి లేదంటే, కృష్ణుడు అంటే పంచప్రాణాలు కృష్ణుడి మీదే ఉంటాయి నాకు. అవునా? నేను కృష్ణ అనే అనుకుంటా. కూర్చోవాలంటే కృష్ణ, నుంచోవాలంటే కృష్ణ, ఆఖరికి ఒక బొద్దింకని చంపినా కృష్ణ అనే చంపుతాను. నా తప్పు లేదు, నువ్వు చేయిస్తున్నావు నా అంతే. మా ఇంట్లో ఇంత పెద్ద కృష్ణుడి విగ్రహం ఉండేది చిన్నప్పుడు. బొమ్మల కొలు, మేము సంక్రాంతి బొమ్మలు పెట్టుకుంటాం కదా, బాగా పెద్దవాడు మావాడు, ఒక 3 అడుగులు కృష్ణుడు. బ్లూ కలర్ చబ్బీగా ఉండి బలంగా ఉన్న కృష్ణుడి విగ్రహం ఉండేదన్నమాట. మధ్యలో నా చిన్నప్పుడట, నేను బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి విరిగింది, పగిలిందో ఏమైందో. మా అక్కయ్య, మా పెద్దక్కయ్య గారు అబ్బాయి ఇద్దరు కలిసి ఈ శిల్పులు ఎవరో వస్తే వాళ్ళతోటి అన్నము ఇటుకరాయి పొడి వేసి బాగా నూరి నున్నగా గమలా చేసి దాన్ని వాళ్ళు అంతా బాగు చేసి మళ్ళీ రంగేశారట. 5వ అక్కయ్య అంటే నాకంటే 10-11 ఏళ్ళు పెద్దెత్తాను. నేను బాగా చిన్నపిల్లనో పుట్టేనో లేదో పుట్టుంటానులే, బాగా చిట్టి పిల్లగా ఉన్నప్పుడు. మళ్ళీ నేను చాలా సంవత్సరాలు, నాకు 10 ఏళ్ళు వచ్చి మా పెళ్ళైన తర్వాత కూడా ఆ విగ్రహం మా ఇంట్లోనే బాగా, నాకు ఏ 10 ఏళ్ళ వయసులోనూ పగిలిపోయింది. ఒక పిల్లవాడు మా ఇంట్లో ఉన్నవాడే ఒకడు పొరపాటున దాన్ని తోసేసాడు అనమాట. ఎంత ఏడుపు వచ్చిందో నాకు. మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను తొందరగా ఏడ్చే స్వభావం లేదు నాకు. అభం అంత పంచప్రాణాలు ఆ కృష్ణుడి మీదే. ఏ విగ్రహం చూసినా మా కృష్ణుడిలా ఉన్నాడా లేదా అనేదే చూస్తాను. మా వాడు ఎంతో అందంగా ఉండేవాడు, మావాడే బాగున్నాడు వీడికంటే, అలా అనిపిస్తుంది. అంత కృష్ణ ప్రీతి. ఓకే. అయితే కృష్ణుడి సంగతి చెప్తాం. ఒక ఊళ్ళో అన్నట, ఇదివరకటి రోజుల్లో గ్రామాలు ఎలా ఉండేవి, ఏదో చిన్న ఒక 25-30 ఇళ్ళు, చిట్టడవులు మధ్యలో, తర్వాత ఇంకో 25-30 ఇళ్ళు, అట్లా గుంపులు గుంపులుగా ఉండేవాడు జనం. చిన్న చిన్న పల్లెటూళ్ళు, 2 ఊళ్ళకి మధ్యలో కొంత అడవి, కొంత చెట్లు, కొంత చేమలు, అలా ఉండేవి ఇదివరకటి రోజుల్లో. అయితే ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు, ఒక గొల్లల కుటుంబం ఉండేది, యాదవులు. చిన్న పిల్లాడు ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏవో పని చేసుకునేవాళ్ళు. పిల్లాడిని చదివించాలని వాళ్ళు అనుకున్నారు. చదివించుకోవాలి పిల్లాడిని, మామూలు గొడ్లు కాసుకోవటం లాంటిది కాకుండా కొంత చదివించాలని కోరుకుండేది. ఉంటే ఏం చేశారు వాళ్ళు, పక్క ఊళ్ళో ఉన్న పాఠశాలకి పంపించాలనుకున్నారు పిల్లాడిని. పక్క ఊళ్ళో పాఠశాలకి రోజు నాన్న తీసుకెళ్ళి దింపేవాడు. కొన్నాళ్ళ తర్వాత నాన్నకేదో ఒంట్లో బాగుండకపోతే ఏం చేశారు, పిల్లాడిని, అయ్యా నువ్వు తెలుసు కదరా దారి వెళ్ళమంటే, అడవి దారి అది, ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో చిట్టడి ఉంది, నడిచి వెళ్ళటానికి భయం, ఒక్కడే వెళ్ళడానికి భయపడుతున్నాడని వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నీకు ఒక అన్నయ్య ఉన్నాడురా, గోపాలకృష్ణుడు వాడి పేరు. ఇది వరకు నీ చిన్నప్పుడు ఉండేవాడు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయి ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, కానీ వాడు అడవిలో ఉంటాడు. నువ్వు నడిచేళ్ళు, భయం వేసింది అనుకో, గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని పిలిస్తే అన్నయ్య వచ్చేస్తాడు అని చెప్పింది. వచ్చి నీకు తోడుంటాడురా, అడవి దాటిచ్చేస్తాడు, వాడు పని చేసుకుంటాడు, నువ్వు బడిలోకి వెళ్ళిపోదు. కానీ మళ్ళీ సాయంకాలం వస్తావా, మళ్ళీ గోపాలకృష్ణ అని పిలిచేవనుకో, గోపాలకృష్ణుడు వచ్చేస్తాడు. అంతే అనేసరికల్లా, అమ్మ నేను ఎప్పుడు చూడలేదే అన్నయ్యని, ఎవరే ఎలా ఉంటాడే అమ్మ అని అడిగాడు. నీకంటే ఎత్తుంటాడురా, నువ్వు ఎంతున్నావు, నీకంటే ఎత్తుంటాడు, పంచ కట్టుకుని చొక్కా వేసుకోడు, చిన్న తువ్వాలు నేను ఎత్తి కట్టుకుంటాడు, నెమలి పెంచం పెట్టుకుంటాడు రా, చేతిలో ఇంత మురళి ఉంటుంది, వాడు దాంతో ఆవులు కాస్తాడు అడవిలో అని చెప్పింది. పిల్లాడి ఊహకి తెలిసిందనమాట, తనకంటే పొడుగ్గా ఉండి కొంచెం నల్లగా ఉన్న, తలపాగా పెట్టుకుని నెమలి పెంచం ధరించి, ఒక వేణువు చేతితో పుచ్చుకున్న ఒక అన్నయ్య ఉన్నాడు నాకు, వాడు నాకు తోడొస్తాడు. అన్నయ్యని వాడు వీడు అంటాం లోక సహజమైంది కదా, అందుకని మీ అన్నయ్య ఉన్నాడు, వాడిని నువ్వు పిలిస్తే వస్తాడని చెప్పింది వాళ్ళమ్మ. సరే ఏం చేశాడు పిల్లాడు, వెళ్తానన్నాడు బళ్ళోకి. ఏవో 4-5 వారాంతపు సెలవులు వస్తాయి, శనాదివారాలు వచ్చిన తర్వాత సోమవారం నాడు నాన్న ఒక బాండ్లో పడుకున్నాడు, పిల్లాడు బళ్ళోకి బయలుదేరాడు. బాగా సగం దూరం నడిచాక భయం వేసింది, కొంతవరకు వెళ్ళిపోయాడు ధైర్యంగా. అప్పుడు పిలిచాడు, ఆ గోపాలకృష్ణ 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 అంటే ఓ అని వినపడింది.
వినపడింది. సరే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ వచ్చినవాడు వీడికంటే 2-3 గుప్పెళ్ళు ఎత్తున్నాడు. చిన్న తలపాగా కట్టుకున్నాడు, పంచ కట్టుకున్నాడు. గొడ్లు కాస్తున్నందుకు గుర్తుగా వాడికి ఒక చేతిలో ఓ కర్ర, రెండో చేతిలో పిల్లను గ్రోవి ఉన్నాయి. వాడు తీసుకెళ్ళాడు ఈ పిల్లాన్ని. తీసుకెళ్ళి ఈ అడవి దాటిచ్చేసాడు. పిల్లాడు బడిలోకి వెళ్ళిపోయాడు, గోపాలకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇట్లా ప్రతిరోజు పొద్దున సాయంత్రం గోపాలకృష్ణుడు ఈ గోపబాలుడికి, ఈ పిల్లవాడికి తోడొస్తూనే ఉన్నాడు ప్రతిరోజు. అడవిలోకి వెళ్ళంగానే కొంచెం దూరం వెళితే భయం వేసింది. పెద్ద పెద్ద చెట్లు, తోడు కావాలి మనిషి. అన్నయ్య అలవాటయ్యాడు. ఈ పొద్దున రోజు అడిగేవాడు, నువ్వు ఏం చేస్తావు, నువ్వేం చేస్తున్నావు, ఇంటికి రావేమిటి, నీకు అప్పచ్చులు వద్దా, అమ్మ అరిసెలు ఉండదంటే నాకు అరిసే అన్నాడు గోపాలకృష్ణుడు. మర్నాడు పిల్లాడు అరిసె చేత్తో పుచ్చుకొచ్చాడు. ఆ అరిసె చేతిలో పడితే అరిసె తింటూ వెళ్ళేట గోపాలకృష్ణుడు. ఇలా జరుగుతూ ఉండేది. కొంతకాలం తర్వాత ఏమైందంటే అమ్మకి చెప్పాడు 4-5 రోజుల తర్వాత, అమ్మ అన్నయ్య వస్తున్నాడే, అన్నయ్యకి అరిసె, అన్నయ్యకి గారె, అన్నయ్యకి పెరుగన్నం అని రోజు తను తినే పదార్థాన్ని ఏదో ఒకటి అన్నయ్యకి చిన్నదో పెద్దదో పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఇస్తే ఈ పిల్లాడు అవి తినేసి ఆవులు కాయడానికి వెళ్ళిపోయేవాడు. అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మకి అర్థమైంది, వీడికి ఎవరు కనపడుతున్నారు అనేది అర్థమైంది. వాడి నమ్మకమో నిజమో ఉండని, పిల్లాడు ఆ నమ్మకంలో వెళ్తాడు ధైర్యంగా అని వదిలేసింది ఆవిడ. వదిలిపెట్టేసింది. ఎవరో ఒక కుర్రాడు, ఆ దేవుడా గోపాలకృష్ణుడా మనిషో మనకు తెలీదు, తల్లి ఒప్పుకుంది, సరేనంది. రోజు ఈ పిల్లాడు అడిగేవాడమ్మా, పెరుగన్నంలోకి ఉల్లిపాయ ఇష్టంటే అన్నయ్యకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఆవకాయ బద్ద వేళ్ల సందులో పెట్టుకుని తింటాటమ్మా, ఎంతో బాగుంటుందన్నాడు. ఎలా ఆవకాయ బద్ద వేళ్ల సందుల్లో పెట్టుకుని తినాలో గోపాలకృష్ణుడు ఈ గోపబాలుడికి నేర్పించేశాడు. నేర్చుకున్నాడు. అన్నయ్యతో పాటు సద్దన్నం తినేవాడు, అన్నయ్యకి అన్నం పెట్టేవాడు. కొద్ది రోజులు ఇలా గడిచిన తర్వాత ఏమైందంటే అందరికీ తెలిసింది, ఈ పిల్లవాడు ఎవరితోటో అడవిలో మాట్లాడతాడు. వాడెవరో వీడి కజినో, పెద్దమ్మ కొడుకో పెద్దనాన్న కొడుకో అడవిలో ఉంటాడు. మీ అన్నయ్య మాకు కనపడలేదురా, అక్కడ ఆవులు లేవని అందరూ వాడిని ఇచ్చేసేవాళ్ళు. ఏమో వీడు గిన్నె పుచ్చుకొచ్చేవాడు, గిన్నె ఖాళీ అయిపోయేది. ఆ పిల్లాడు ఎవరితోటి వెళ్ళేవాడు కాదు, మా గోపాలకృష్ణుడితోటే వెళ్తాను నేనని చెప్పేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఆ బడిలో ఒక గురువు గారికి అమ్మాయికి పెళ్ళి. అప్పట్లో జీతాలు అవి ఉండేవి కాదు, జీతాలు లేవు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. ఈ పేరు విన్నారు ఎప్పుడైనా? వినలేదు రమ్మగారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే పాఠశాలకి ఒకడే ఉపాధ్యాయుడు, ఒక మాస్టరే, అంతకంటే మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఎన్ని క్లాసుల వరకు అండి? 5వ క్లాస్ దాకా. 5 క్లాసుల్ని ఆయనే హ్యాండిల్ చేశారు. ఏక ఉపాధ్యాయ పాఠశాల. ఏకోపాధ్యాయ పాఠశాల అంటే వాళ్ళే నడుపుతారు. గవర్నమెంట్ ఏదో జీతం ఇచ్చేది అనుకుంటా, ఎంత చాలా తక్కువ సాలరీస్ ఉండేవి, బతకలేక బడిపంతులు అనేవాళ్ళు మా ఒకప్పుడు. అయితే ఈ బడిపంతులని ఈ చదువుకునే విద్యార్థుల తాలూకు కుటుంబాలు కొంత ఆదుకునేవి. కాస్త కలిగిన వాళ్ళు ఎవరికి ఏది కలిగితే అది, ఏదో కాయ కసరు కాసేది అవి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. పాలు పంచదార ఏవో ఉండేవి, అవి ఇచ్చేవాళ్ళు. కూరలు అవే కదా పెద్ద ఖర్చులు, పాలు మజ్జిగ కూరలు నెయ్యి. తర్వాత ఏమో ఏదో శాలి వాళ్ళు ఇప్పుడు పద్మశాలీలు అనుకో, బట్టలు పట్టుకెళ్ళి ఇస్తారు. 2 దేవతలు ఇస్తే గురువుగారికి చాలు, 2 నేచర్లు ఇస్తే అమ్మగారికి చాలు. మనకలాగా ఇన్ని పిచ్చేసి ఇన్నేసి బట్టలు, ఇంత బీరువాలు, ఆ గోళలు ఆనాడు లేవు కదా, సింపుల్ లివింగ్. అవును. సరే గురువుగారు అమ్మాయి పెళ్ళి అయితే ఏమైంది, ఆయన అన్ని ఏర్పాటు చేసుకుని పాలు పెరుగు కావాలరా అని చెప్పి ఈ గోపాలుల కుటుంబాలకి చెప్పాడు. అందరూ పాలు పెరుగు తెస్తామని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు పద్మశాలీల ఇళ్లలో ఏమో పట్టు చీరలకు చెప్పారు, రైతుల దగ్గరేమో బియ్యం కొంతమందికి, పప్పులు కొంతమందికి, కూరగాయలు కొంతమందికి చెప్పారు. గోపాలు అంటే వీళ్ళ దగ్గర గోవులో గేదెలో ఉంటాయి, పాలు పెరుగు నెయ్యి వెన్న వాటి కొలలుగా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. 2 పూటలు గురుగారు అమ్మాయి పెళ్లికి పోసేస్తే పిల్లలకి శుభ్రమైన చదువు వస్తుంది. సరే ఒప్పుకున్నారు. ఇంతకీ ఈ మన పిల్లాడు గోపాలుడే కానీ గోపబాలుడే వాడు, కానీ వాళ్ళకేం లేవు, ఒడ్లు లేవు. లేకపోతే ఏం చేశాడు, ఆ పొద్దున్నే అడవిదారిలోకి వెళ్ళి అన్నయ్య గోపాలకృష్ణ అనిపిస్తే గోపాలకృష్ణుడు వచ్చాడు ఫ్లూట్ ఊదుకుంటూ. గురుగారు అమ్మాయి పెళ్ళి, ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు, ఆవులు లేవు, గేదెలు లేవు, నువ్వు ఆవులు కాస్తావు కదా, అన్ని పాలు అన్ని పెరుగు ఇస్తావా పట్టుకొచ్చి అని అడిగాడు. సరేనని చెట్టు చాటు నుంచి పట్టుకొచ్చాడు. ఓ చిన్న ముంతతో పాలు, ఓ చిన్న ముంతతో పెరుగు. పిల్లవాడికి అదే ఎక్కువ, ఇంతేనా నల్ల 2 ముంతలు చేత్తో పుచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మకి చెప్పాడమ్మా, అన్నయ్య పాలు పెరుగు ఇచ్చాడు, మాస్టర్ అమ్మాయి పెళ్ళికి వెళ్ళొస్తాను, ఇవి ఇస్తానన్నాడు.
ఇస్తానంటే సరే వెళ్ళేసరికల్లా ఏమైంది, అక్కడ ఏం చేశారట, పాలకు ఒక గంగాళము పెరుగుకు ఒక గంగాళము పెట్టారు. అందరూ పెద్ద పెద్ద కడవలతో తెచ్చి పోస్తున్నారు. పిల్లాడింత వాడు 2 ముంతలు పుచ్చుకెళ్తే నవ్వారు, ఏమిట్రా నువ్వు నీ ముంతలు అని. సరే ముంతల్లోవి వంపాడు, పాలు దాంట్లో పాలు, పెరుగు దాంట్లోది పెరుగు. పాలు పెరుగు ముంతల కింద పెట్టాడు. ఇటు తిరిగాడు. వాళ్ళు ఎవరో చూసారు, అదేమిట్రా పాల ముంత పెరుగు ముంత కింద పెట్టారు, గంగాళంలో వంపండి ఒలికిపోతాయి అన్నారు. ఇప్పుడేగా నేను వంపాను అని వెనక్కి తిరిగి చూశాడు. పాలు నిండా ఉన్నాయి, పెరుగు నిండా ఉంది. మళ్ళీ వంపాడు. వంపి కింద పెట్టేసరికల్లా మళ్ళీ ముంతలో పాలు నిండుతుంది. చిన్న ముంతలో పెరుగు నిండుతోంది. పాలు పెరుగు ముంతలు నిండుతూనే ఉన్నాయి. వీడు ఎత్తిపోస్తున్నాడు, మళ్ళీ వచ్చేస్తున్నాయి. అందరూ చూశారు. ఎవరైనా చేతిలోకి తీసుకుంటే ఏమీ అంటలా, కామ్గా ఉంటుంది, ఖాళీగా. ఈ పిల్లాడు చూసేసరికల్లా పాలు ఉంటున్నాయి, పెరుగు ఉంటుంది. వాళ్ళు ఇంతంత గంగాళాలు పెడితే ఆ మొత్తం గంగాళం నిండేదాకా ఈ ముంతల్లో పాలు పెరుగు అక్షయంగా వస్తూనే ఉన్నాయి. రెండిట్లోను, ఓ దాంట్లో పాలు, రెండో దాంట్లో పెరుగు. ఈ పెరుగు పాలు పెరిసిన తర్వాత ఆ ముంత చేయి జారి కింద పడిందట. ఒక ముంత చేయి జారి కింద పడితే పగిలిపోతుంది అనుకున్నారు, పగలలేదు. మట్టి ముంత పగలకుండా ఎలా ఉంది? ఆశ్చర్యం. అప్పుడు గురువు మాస్టర్ పెళ్లి అయిపోయింది, గురువు గారు భోజనాలు అవుతున్నాయి. పెరుగు పోసిన కొద్దీ ఈ కుర్రాడు వంచుతూనే ఉన్నాడు. పాలతో పాలని పాయసంలో పోసారు. పాయసంలోకి పాలు కావాలంటే ఈ గంగాళం నిండుతూనే ఉంది. పెరుగు పట్టిస్తున్నారు, మళ్ళీ గంగాళం నిండుతూనే ఉంది. అది ఖాళీ అయితే వీడి ముంతలో పెరుగు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆ మాస్టర్ దగ్గరకు వచ్చి, ఏరా గోపాలురా, ఎక్కడి నుంచి తెచ్చావురా, మీకు ఆవులు లేవు గేదెలు లేవు కదా అంటే, గోపాలకృష్ణుడు ఇచ్చాడు గురుగారు అని చెప్పాడు. ఎక్కడ గోపాలకృష్ణుడు ఎవర్రా అంటే, అడవిలో ఉంటాడండి మా అన్నయ్య అన్నాడు. నీకన్నయ్య ఎక్కడరా, నువ్వు ఒక్కడివే మీ అమ్మా నాన్నకంటే, కాదండి మాకు అన్నయ్య ఉన్నాడు, గోపాలకృష్ణుడు ఆయన పేరు, అక్కడ కనపడతాడు, ఇలా ఉంటాడు, ఇంత ఎత్తుంటాడు, మా అమ్మ చెప్పింది, నాకు రోజు తోడొస్తాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు. సరిగ్గా చెప్పు, మళ్ళీ చెప్పు, ఎలా ఉంటాడంటే, నాకంటే కొంచెం ఎత్తుంటాడండి, పంచ కట్టుకుంటాడు పసుపచ్చది, నెత్తికి ఒక చిన్న తలపాగా ఉండి ఇంత పింఛం పెట్టుకుంటాడు, ఒక ఫ్లూట్ ఉంటుంది చేతిలో, ఒక కర్ర పట్టుకుంటాడు. కరెక్ట్ పోలికలు. చాలా మంచివాడండి, చాలా మంచివాడు గోపాలకృష్ణుడు. ఎందుకంటే నాకు అన్నం తింటాను నేర్పించాడు, ఆవకాయ బద్ద చేతి వేళ సందులో పెట్టుకుని ఎలా మజ్జిగ అన్నం తినాలో నేర్పించాడు అని చెప్పేసరికల్లా గురువుగారు స్తంభించిపోయాడు. పోతన్ గారు భాగవతంలో చెప్తారు, సద్దన్నం ఎలా తిన్నాడు కృష్ణుడు. దానికి 2 ప్రత్యేకమైన పద్యాలు ఉన్నాయి. వేళ్ల సందున ఆవకాయ బద్ద పచ్చడి బద్ద ఇరికించుకుని రుచి చూస్తూ చేతిలో పెట్టిన అన్నాన్ని తింటూ ఆ లోపల దాన్ని రుచి చూసే పద్యాలు ఉన్నాయన్నమాట. ఆయన ఆ పద్యం గుర్తు చేసుకుని, తెలుగు మాస్టర్ ఆయన తెలుగు పద్యం గుర్తు చేసుకుని, భగవంతుడే ఈ వాడికి తోడుగా కనపడుతున్నాడు, వీడు సామాన్యమైన పిల్లవాడు కాదు, పిల్లాడు సామాన్యుడే, వాడి తాలూకు విశ్వాసం ఉందే అది అచంచలమైన విశ్వాసం. వాళ్ళ అమ్మ చెప్పింది వస్తాడు ఫలానా వాడని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక కృష్ణ ప్రతిమ ఉంది, అది పట్టుకొచ్చి, ఏరా ఇలా ఉంటాడా అంటే, అచ్చు ఇలాగే ఉంటాడండి, కాకపోతే ఇంత ఉంది మీ బొమ్మ, మా బొమ్మ ఇంత ఉంటాడని చెప్పాడు. చెప్పేసరికల్లా కృష్ణుడిని చూశాడు వీడు అని చాలా మెచ్చుకుని, ఇంత భక్తి తత్పరతని వీడిలో పెంపొందించిన తల్లి కడుపేదలు వాళ్ళు, ఆవు గేదె కూడా లేదు, లేకపోయినా ఇప్పుడు డబ్బు ఉండకపోవడం కాదు కదా, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అట్లా భగవంతుడు ఎవరు విశ్వసిస్తే వాళ్ళకి కావలసిన రూపంలో కనపడతాడని చెప్పే కథల్లో భాగంగా ఈ కథ చెప్తారు. ఒక ఆవిడ యూట్యూబ్ చూసే ఒక వ్యూవర్ నాతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, మన వీడియోస్ చూసేవాడండి. ఆవిడ మా నాన్నగారు చెప్పేవారు, గోపాలకృష్ణుడు గొల్లబాలుడు కథ మీకు తెలుసా ఈ కథ అని. ఆ కథ నేనన్నా నాకు తెలియదండి, మీరు రికార్డ్ చేసి పెట్టండి అన్న. ఈ పేరు నాకు గుర్తులేదన్నమాట, నాకు తెలిసి ఈ కథ రమణ గారు కూడా రాసినట్టున్నారు ఇలాంటిది ఒక కథని. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా రాశారని అలా జ్ఞాపకం ఉంది. ఈ కథ చాలా పాత కథ, నాకు చిన్నప్పుడే నాకు తెలుసు. 2-3 వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. అయితే ఆవిడ రాయడానికి ట్రై చేశారు, మీరు రాయద్దండి ఆడియో రికార్డ్ చేసి పెట్టండి అని చెప్పారు. మరి పేరు కప్పుకొని నాకు గుర్తు రావటల్లా ఎవరి పేరు, ఆవిడ రికార్డ్ చేసి పెట్టారు. ఇంకా 2-3 కథలు ఉన్నాయి, నా కథలు ఈ కథలు మీరు చెప్పండి, మా నాన్నగారు చెప్పేవారు నాకు గుర్తుందని. ఆవిడ చెప్పింది నేను చెప్పిన దానికి కొంచెం చిన్న వెర్షన్ లో తేడా ఉంది, నేను నా వెర్షన్ చెప్తున్నా, ఆవిడ వెర్షన్ చెప్పటం లేదు. కానీ ఆవిడే నాకు ఈ కథను గుర్తు చేశారు. సూపర్. అంటే భగవంతుడిని విశ్వసించటం అనేది ఏ ఏజ్ నుంచి మొదలవుతుంది, ఎంత నమ్మించాలి దానికి మనం. తల్లి సింపుల్ 2 వాక్యాలతోటి భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగించేసింది. చూడండి, తన తోటి పిల్లవాడిగానే భగవంతుడిని భావించగలిగేంత నమ్మకం పిల్లాడిలో కలిగించారు.
పాత కథ కదా, ఆసక్తికరంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మంచి కథ, పిల్లలకి తెలియజేయచ్చు, చక్కగా వినడానికి. గతంలో కూడా ఒక వీడియోలో మనం చెప్పుకున్నాము, ఒక అమ్మవారిని పులిహోర తినమని చెప్పి ఒక బాలుడు అదే. వాళ్ళ అమ్మ చెప్పిందని. అదే సేమ్ ఇది కూడా అదే కదా. ఇది కూడా అలాంటి కథే. ఇది కూడా తల్లులు చెప్పడం వల్ల వచ్చినవే. అంతే. నాకు బాగా నచ్చింది, ఆవిడ గుర్తు చేశారు. ఇప్పుడు మనం యూట్యూబ్ బుక్ ఆవిడకి థ్యాంక్స్ కూడా చెప్పాలి. తప్పకుండా. ఇంకేవో 2-3 కథలు చెప్పారు, ఇంకా వాటి మీద అంటే ఆవిడ ఆడియో పెట్టలేదు. ఇవి పెట్టి కూడా 2-3 నెలలు అయింది అనుకుంటా. సరే ఇవాళ సందర్భం కుదిరింది, ఈ కథ చెప్పేసాం. సో మా మామ్స్ తరపున మా రమ్మగారు ఆవిడ పేరైతే మర్చిపోయారు, ఆవిడకి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ రామ్ గారు, ఇంకొక వీడియోలో మరి మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.